హాయ్ అండి, ఇదిగో నేను మేక రక్తంతోనే నల్ల చేస్తున్నా. ఇది మంచిగా రక్తం తెచ్చినాక ఒక 2-3 సార్లు మంచిగా గడుక్కొని కొద్దిగా ఉప్పేసి మంచిగా గడుక్కొని ఇగో ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే చిన్న చిన్నగా ఇట్లా తీసుకోవాలి. మనం చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చాలా చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా కావాలనుకుంటే కొంచెం మీడియం సైజులో వేసుకోవచ్చు. ఇంకా ఇది ఇట్లా వేసుకున్నాక పక్కకు పెట్టి ఉడికియాలి దీన్ని. ఇంకా ఇదిగోండి దీంట్లో అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎందుకంటే ఇది రక్తము నల్ల చేస్తున్నా అన్నట్లు. నల్ల చేసేది కూడా చూస్తా. ఇది మిక్సీ పట్టాలి, ఎచ్చి పచ్చిగా పట్టాలా, మెత్తగొద్దు, ఎచ్చి పచ్చిగా పట్టాలా. ఇక ఒకసారి మళ్ళా కలుపుకున్నాము. ఉడికేసింది, ఇదైతే ఉడికింది. ఇంకా కొద్దిగా నీరు ఉంది కదా, అంత లోపల దీనిలో కావాల్సింది తాలింపు పెట్టుకోవాలి కాబట్టి ఇది సిమ్లో పెట్టుకొని ఇక ఈ పక్కదాన్ని వెలిగిస్తా. చూడండి, దీనికి కావాల్సినవన్నీ ఇక మంచి నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు వేసిన నేను మంచి నూనె. స్పూను జీలకర్ర, ఆవాలు, దీన్ని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలబ్బా, మాడిపోతుంది లేకపోతే. మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలా, చిన్న మంటలో పెట్టుకొని కలుపుతుండాలా. అంటే అల్లము, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసిన పేస్ట్ ఇది. కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం చప్పగా తినేటోళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువనే వేసిన, ఎందుకంటే నల్లల కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే వేసిన. మన నోటికి రుచికి సరిపడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉడకాల పచ్చి వాసన పోయేదాకా. కొద్దిగా పసుపు. ఇది అయిపోయిందండి, బంద్ చేసేస్తున్నా. ఇంక ఇది కొంచెం వెచ్చి పచ్చిగా లేకుండా ఇట్లా మంచిగా ఎర్రగా దాకా అది వేసుకోవాలి దీన్ని. ఎందుకంటే పచ్చిమిర్చి కదా, ఏం పలేదు. ఇక మంచిగా ఇట్లా ఎర్రగా అవుతుంటే దూరగా దాకా పెట్టుకుంటే బాగుంటుంది. దీంట్లోనే చేయాలని దీంట్లో చేయాలి కాబట్టి దీంట్లో వేసేస్తా. అయిపోయింది. ఇది మిక్సీ కావాలి, ఇట్లా మొత్తం కలుసుకోవాలి దీంట్లోకి. తర్వాత కొత్తిమీర వేద్దాము. ఇట్లా కావాలి, టేస్ట్ బాగుంటుంది అబ్బా ఇట్లా చేసుకుంటే. మనం బయట కొనుక్కొని తినేదానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. కారం తక్కువ తినేటోళ్ళకి తక్కువ, మనం ఎక్కువ నోటికి రుచి కొట్టాలంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు. నాకు ఇష్టం ఇది, మా అమ్మ చేసేది. మా ఇంట్లో మా నాన్న, నేను, మా చెల్లెళ్ళు ఎక్కువ తినేవాళ్ళం. ఇది మాకు ఇంట్లో ఎక్కువ ఇది చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు తక్కువలే కానీ అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. నేను, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు మేమంతా చాలా తినేవాళ్ళం. ఇది మీరు కూడా మీ కుటుంబంలో ఎట్లుంటుందో తిని టేస్ట్ చూడండి ముందు. ఇది ఇంకా నేను బౌల్లోకి తీసుకుంటా. ఇక మేక నల్ల రెడీ అయింది. ఇక టేస్ట్ చేయండి మంచిగా. మీరు కూడా ఇంట్లో చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇదైతే నేను మళ్ళీ ఇప్పుడు కొత్తిమీరతోనే వేసేసిన, దాన్ని చేసిన. ఇంకా టేస్ట్ ఎట్లుంది అనేది మీరు కూడా నేను ఇలా చేసిన అలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా. తినండి మీరు కూడా ఇట్లా ఇంట్లో చేసుకొని, బయట చేసుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో చేసుకొని తినండి.